బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 4 రోజులుగా నేపాల్లో వరద విధ్వంసం సృష్టిస్తోంది. కోసి, మాతేస్, భాగ్మతి, గండ్కి, లుంబిని ఈ ప్రావిన్సుల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ కొండ చెరువులు విరిగిపడుతున్నాయి. ఇలాం జిల్లాలో 42 మంది ఇప్పటికే మరణించగా మరో 5గురు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా నేపాల్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు. కాఠ్మండు, భరత్పూర్, జనక్పూర్, భద్రాపూర్కు విమానాల్ని పూర్తిగా నిలిపివేశారు నేపాల్ అధికారులు. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా నేపాల్లోని వివిధ ప్రావిన్సుల్లో, అంటే అక్కడ వివిధ రాష్ట్రాల్లోని విజువల్స్ అవన్నీ కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అక్టోబర్ 3 అంటే అటు శుక్రవారం అక్టోబర్ 2 గురువారం రోజు అర్ధరాత్రి నుంచి మొదలుకున్నటువంటి ఈ భారీ వర్షాలు ఇప్పటి వరకు ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి. నేపాల్లోని ఈస్టర్న్ సైడ్ అండ్ సౌతర్న్ సైడ్ ఈ 2 వైపులా భారీగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. సో ఇప్పటివరకు సుమారుగా 60 మంది పైగా మరణించినట్టు తెలుస్తోంది. అధికారికంగా అక్కడ అధికారులు చెప్తున్న మేరకి నిన్నటి వరకు అంటే అక్టోబర్ 5వ తేదీ వరకు 60 మంది మరణించారు. సుమారుగా 11 మంది మిస్ అయినట్టు తెలుస్తోంది. 11 మంది ఇప్పటివరకు మిస్ అయిపోయారు. కోషి ప్రావిన్స్ ఇన్ ఈస్టర్న్ నేపాల్, దాంట్లో పర్టికులర్లీ ఇలాం డిస్టిక్, అటు కోషి ప్రావిన్స్లోని ఇలాం డిస్టిక్ దగ్గర మరీ సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోయింది. కేవలం ఈ ఇలాం డిస్టిక్లోనే సుమారుగా 45 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. ఇక జపా డిస్టిక్లో 25,000 మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు మొత్తం కూడా వారి యొక్క జీవితం అస్తవ్యస్తమైపోయింది. కనీసం అక్కడ వాళ్ళు ఉండడానికి ఆశ్రయం లేదు, ఉండడానికి నివాసాలు లేవు. పూర్తిగా ఇల్లులోకి భారీగా వరద నీరు చేరిపోయింది. సుమారుగా 5,500 ఇండ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. దాంట్లో మై, మెచి అండ్ రతువా ఈ 3 నదులు మొత్తం కూడా ఆ ఇళ్లను ముంచేశాయి. సో దాంట్లో 20 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. సో 5,500 ఇండ్లు, 25,000 మంది జనం, 3 నదులు ఉప్పొంగిపోయి 5,500 ఇళ్ళు నివాసాల మొత్తాన్ని కూడా ముంచెత్తితే 25,000 మంది జనం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి. వారి పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటంటే కోషి, మధేష్ అండ్ బాగ్మతి ఈ 3 ప్రావిన్సుల్లో కూడా వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. సో అటు కోషి రివర్ దగ్గర కూడా భారీగా దాని ట్రిబ్యూట్స్ వచ్చేసి తమర్, అరుణ్, సుంకోషి ఈ ప్రాంతాలు మొత్తం కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాగ్మతి అండ్ ఈస్ట్ రప్తి రివర్స్ పరిసర ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేశారు. డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఈ ప్రాంతాల్లో కోషి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 56 గేట్లని కోషి బ్యారేజ్ దగ్గర నుండి 56 గేట్లను ఎత్తేశారు. విచ్ బార్డర్స్ ఇండియాకి సమీపంగా ఇండియాతో బార్డర్ షేర్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని కోషి బ్యారేజ్లో 56 గేట్లు ఎత్తేశారు. దీని ద్వారా 3,35,360 క్యూసెక్ల నీళ్లు మొత్తం కూడా కిందికి వెళ్తోంది. సో చాలా బిగ్గెస్ట్ వరదలను నమోదైనని చెప్పొచ్చు. ఇక హైవేస్ విషయానికి వస్తే కొచ్చి, సిద్దిచారిన్, మెచి, పసంగ్ లాము, అరిన్కోని హైవే మొత్తం కూడా 19 రోడ్లు అండ్ 30 సబ్ రోడ్స్ అన్నీ కూడా కోషి అండ్ బాగ్మతి ప్రావిన్సుల్లో పూర్తిగా ధ్వంసమైపోయాయి. మీరు చూస్తున్న విజువల్స్ అవన్నీ కూడా ఒక డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తేసిన దగ్గర విజువల్స్ అవి రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఒక డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తేసిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్లకు వచ్చినండి ఆ గేట్లు ఏ హైట్తో అయితే ఉన్నాయో ఆ హైట్తో వరదలు ఉప్పొంగుతూ ఉన్నాయి. కిందికి దిగువకు నీరు చేరుతోంది. ఇక మరోవైపుగా లెఫ్ట్ సైడ్లో ప్రధాన నగరాల్లో కోషి, బాగ్మతి ఈ ప్రావిన్సుల్లో రోడ్లపైకి కూడా సముద్రంలా మారిపోయి ఒక వరద నీరు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. సో అక్కడ ఎయిర్ ట్రావెల్స్ కంప్లీట్గా మూసేశారు. కాఠ్మండు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు. భరత్పూర్, తర్వాత జనక్పూర్, భద్రాపూర్కు విమానాలు నిలిపేశారు. ఇది అన్సీజన్, అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ కల్లా అక్కడ పీక్లో హెవీగా చల్లనేది స్టార్ట్ అవ్వాలి, కానీ ఇంకా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా ఈ వర్షాలు పడడంతో అక్కడ అంతా కూడా ఒక్కసారిగా ఆందోళన గురవుతున్నారు. పెద్ద ఎత్తున అక్కడ వరదలు, వాగులు ఉప్పొంగడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక సాచ్యురేటెడ్ సాయిల్, సో అంటే రెగ్యులర్ మాన్సూన్ సీజన్లో కంటే కూడా ఇప్పుడు కొంత సాచ్యురేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లాష్ ఫ్లడ్స్, అంటే కొండచెర్లు విరిగిపడాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ రావడాలతో కొండచెర్లు విరిగిపడాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం అన్నీ కూడా మట్టి కూరుకుపోతున్నాయి. మొత్తం కూడా మట్టి కూరుకుపోయి ఇళ్ళలోకి భారీగా ఆ మట్టి చేరుతోంది. క్లైమేట్ చాలా పెద్ద ఎత్తున చేంజ్ అయిపోయింది. క్లైమేటిక్ కండిషన్స్ మొత్తం కూడా అక్కడి సిచ్యువేషన్ బాగా వర్సన్ చేశాయి.
అర్బనైజేషన్, ర్యాపిడ్ అర్బనైజేషన్ ఎంత స్థాయిలో అయితే నగరాలు పెరిగిపోయాయో ఇప్పుడు అదే స్థాయిలో నగరాలన్నీ కూడా ఆ, మునిగిపోతున్నాయని చెప్పొచ్చు. ఆ స్థాయి నగరాలు పెరగడానికి మొత్తాన్ని కూడా ఇప్పుడు అంతా కూడా డిజాస్టర్కి కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే మనం హైదరాబాద్లో చూసాం, వాగులు, నాలాలు, కుంటలు ఉండాల్సిన చోట ఇండ్లు ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో వరద నీరు ఎక్కడికి చేరాలో తెలియక ఇళ్ళలోకి చేరుతూ ఉంటుంది. సో ఇప్పుడు ర్యాపిడ్ అర్బనైజేషన్ అక్కడ కూడా ఇదే రకంగా నగరాలు పెరిగిపోయింది కాబట్టే ఆ నీళ్లు మొత్తం ఎక్కడికి చేరాలో తెలియక ఇళ్లలోకి చేరిపోయి మొత్తంగా నివాసాలని కప్పెట్టేస్తున్నాయని చెప్పి అక్కడి అధికారులు చెప్తున్నారు. కాత్మండు వ్యాలీ దగ్గర చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ ఇళ్లలోకి నీరు చేరిపోయి ఎక్కడైతే కుంటలు, వాగులు, బంకలు, నాలాలు ఉండాలో ఆ ప్రాంతాల్లో ర్యాపిడ్ అర్బనైజేషన్ జరిగిపోయి కంప్లీట్గా ఆ కుంటలు, నాలాలు మొత్తం వాష్ అవుట్ అయిపోయి నివాసాలు చేరుకున్నాయి. కాబట్టి నివాసాలకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పుడు అక్కడ ఒక ఫెస్టివల్ పీరియడ్ కూడా ఉందట. దాన్ని దషాయిన్ అని చెప్తూ ఉంటారట. ఆ ఫెస్టివల్ పీరియడ్లో ఒక్కసారిగా ఈ వరదలు రావడం అనేది దానికి కూడా తీరినటువంటి అంతరాయాన్ని కలిగించిందని చెప్తున్నారు. సుమారుగా నేపాల్ ఆర్మీ అండ్ పోలీస్ ఆఫీసర్స్కు రంగంలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్స్ రంగంలోకి దిగాయి. హెలికాప్టర్, మోటార్ బోట్ సహాయంతో అందరూ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రిలీఫ్ మెజర్స్ తీసుకుంటూ ఉన్నారు. నేపాలీ ప్రకారంగా అక్కడ ఇంజూర్ అయిన వారికి, గాయాల పాలైపోయి చనిపోయిన వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ఎయిడ్ని కూడా వాళ్ళు